లక్ష్మీ ప్రాప్తి కోసం తప్పించని మనిషి ఉండడు. ఆర్థిక స్థితి బాగుపడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆర్థికంగా ఎవరికైనా కనుక సౌకర్యం కనుక ఏర్పడినట్టయితే జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మానసిక అశాంతి, తద్వారా అమూల్యమైనటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల లక్ష్మీ ప్రాప్తికి ప్రతి వ్యక్తి కూడా తప్పించవలసినదే. లక్ష్మీ అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదే. ఆ విధంగా పొందేదానికి సులభమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? సనాతన ధర్మంలో ఖర్చుతో కూడినటువంటి విధానాలు ఏవి కూడా మన మహర్షులు మనకి తెలియపరచలేదు. ఖర్చు లేనటువంటివి సుఖంగా తేలిగ్గా చేసుకోగలిగినవి మాత్రమే మహర్షులు మనకి ఒక రకంగా ఉద్బోధ చేశారు, ఒక రకంగా మనని ఉత్తేజపరిచి శాస్త్రాన్ని మనకు అందించారు. అందువల్ల మనం మర్చిపోయినట్టయితే అది మన తప్పు అవుతుంది. మరి అమ్మవారి యొక్క కృపని పొందాలి అంటే చిన్న చిన్న ప్రక్రియలు, ఖర్చు లేనటువంటి ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ప్రతినిత్యం కూడా ఇంటి ముందు కనుక ముగ్గు వేసినట్టయితే, ముగ్గు అనేది ఒక యంత్రానికి సంబంధించింది. ఆ యంత్రానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనకు ప్రస్తావన చేయవలసిన అవసరం లేదు. కానీ ముగ్గు కనుక వేసినట్టయితే పరిశుభ్రత, ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, నీట్నెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఒక పర్యాయం మనం చేసి చూడొచ్చు. చక్కగా ముగ్గు వేసి శుభ్రమైనటువంటి వాతావరణాన్ని కనుక ఇంటి ముందు, ఇంటి లోపల మనం కనుక ప్రయత్నపూర్వకంగా కనుక ఏర్పాటు కనుక చేయగలిగినట్టయితే లక్ష్మీ ప్రాప్తి అనే దానికి సంబంధించిన ఏ అవరోధం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుభవంగా ఇది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి కావాలి అని అనుకునే వారికి విష్ణు సహస్రనామ పారాయణ ఇది చాలా ఉత్కృష్టంగా దోహదపడుతుంది. ఇంట్లో పూజా స్థలంలో పసుపుతో త్రికోణం వేయాలి. ఒక పళ్ళెంలో పసుపుతో త్రికోణం వేయాలి. త్రికోణం యొక్క చివరి అంచు మనకేసి ఉండాలన్నమాట. ఆ త్రికోణం వేసి దీపాలు వెలిగించి అవకాశం ఉన్న మేర లక్ష్మీ ప్రాప్తి కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారికి ఒక సూచన ఏమిటంటే నిమ్మకాయ డిప్పల్లో దీపారాధన చేయాలి. అవకాశం ఉన్న మేర మంచి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ త్రికోణం వేసిన దగ్గర పెట్టి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఈ రకంగా విష్ణు సహస్రనామ పారాయణ నియమం ప్రకారంగా కనుక చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో ధనప్రాప్తి జరిగి తీరుతుంది. ఇంకొక సూచన అంటే లక్ష్మీ ప్రాప్తికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖర్చు లేకుండా తనంతట తానుగా చేయగలిగినటువంటి ఉపాయాలు ఇక్కడ సూచించడం జరుగుతోంది. బావిలో కానీ, చెరువులో కానీ, లేకపోతే నీటి జలాశయాలు ఉంటాయి, జలాశయాల దగ్గర కానీ ఎక్కడైతే చేపలు ఉన్నాయో ఆ చేపలు ఉన్న బావిలో కానీ, చెరువులు కానీ ఉన్న చోట కాస్త పాలు ఆ నీళ్ళలో కనుక వేసి లక్ష్మీదేవిని మనసా వాచ ప్రార్థిస్తే ఏ రకమైన ఆర్థిక సమస్య ఉన్నా కూడా అది తొలగిపోతుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నది. దీని ద్వారా చాలామందికి ఉపశాంతి లభించింది. ప్రయత్నపూర్వకంగా మనం చేసి పొందగలిగే అవకాశం కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇంట్లో ఏదన్నా రోగగ్రస్తమైనటువంటి వారు ఉంటే, లేదు ప్రతిబంధక దోషం ఉండి ఏ వ్యాపారం అన్నా కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్ళలేకుండా ఉన్నాం అని అనుకున్నట్టయితే ఒక రొట్టెని తయారు చేసి గోధుమ పిండితో చపాతీలాగా తయారు చేసి దాన్ని 44 ముక్కలు చేసి చేపలుండే చెరువులు ఈ 44 ముక్కల్ని ఒక్కొక్క ముక్క చొప్పున వేసినట్టయితే ప్రతిబంధక దోషం ఏదైనా ఉన్నట్టయితే అది తప్పనిసరిగా తొలగిపోతుంది. మరొక చిన్న ఉపాయం కూడా మనం తెలుసుకుందాం. శనివారం నాడు ఆవుకి 5 రకాల పళ్ళు తినిపించటం ఇదొక ప్రక్రియ. అంటే అనేక రకాల ప్రక్రియలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి,
కొంతమంది అందుబాటులో ఉండే అవకాశాలు ఉండవు. అందువల్ల ఎవరికి తోచినటువంటిది, ఎవరికి అవకాశం ఉన్నటువంటిది ప్రక్రియని వారు అవలంబిస్తే చాలు. అన్నీ చేయాలనేటువంటి నియమం లేదు. అవకాశం ఉన్న మేర చేసినట్టయితే ఇది ఎంతో అంత లాభాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రసాదిస్తుంది. ఇవి చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయేదానికి ఇవి దోహదపడవు. తప్పనిసరిగా ఒక పర్యాయం మనం ఇటువంటి ప్రక్రియను అవలంబించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనం చేసేదానికి ముందు చేసిన తర్వాత ఉన్న తేడాని మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇవి ఖర్చుతో కూడినటువంటివి కాదు. ఏ రకమైనటువంటి నవరత్నాలు ధరించాల్సినటువంటి అవసరం లేదు. ఏ రకమైనటువంటి దోషాల నుంచి బయటపడటానికి ఇతరత్ర ప్రక్రియలు అవలంబించవలసినటువంటి అవసరం లేకుండా, ఏ రకమైన పూజా విధానాలను అవలంబించవలసినటువంటి అవసరం లేకుండా కేవలం ఒక సామాజిక దృక్పథంతో చెప్తున్నటువంటి ఉపాయాలు ఇవి. ఎవరైనా కనుక తీవ్రమైనటువంటి రోగంతో బాధపడుతున్నట్టయితే అటువంటి వ్యక్తికి ఉపశాంతి కలిగించడానికి బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి ఆ వ్యక్తి యొక్క వస్త్రం నుంచి ఒక చిన్న దార పోగు తీయాలి. ఆ తీసినటువంటి ఆ పోగుని పత్తితో కలిపి పెద్ద వత్తిని తయారు చేయాలి. ఒక మట్టి ప్రమిదని తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నూనె వేసి ఆంజనేయ స్వామి వారి దగ్గర అక్కడ ఉంచి హనుమాన్ చాలీసా కనుక పఠించినట్టయితే రోగానికి సంబంధించినటువంటి ఉపశాంతి కలిగే అవకాశాలు చాలా విధాలుగా దొరుకుతుంది. ఏదో రకంగా స్వామివారి యొక్క కృప కనుక ఉన్నట్టయితే తప్పనిసరి అయినటువంటి ఉపశాంతి అనేటటువంటిది తథ్యం. ఈ విషయానికి సంబంధించి ఒక సూచన మనం ప్రయత్నం చేయగలం. ఒక మందు వేసుకున్నా, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా కేవలం మనం ప్రయత్నం చేయగలం. ఫలితం ఇచ్చేటటువంటిది భగవంతుడు. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఒక ఫలితాన్ని ఆశించి చేయటంలో తప్పు లేదు, కానీ ఫలితం ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా కూడా భగవంతుని యొక్క చరణాలు, శ్రీచరణాలకి శరణ గనక పొందినట్టయితే తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి ఉపశాంతి మనకు లభించి తీరుతుంది. ఇంకొక చాలా చిన్న ప్రక్రియ, ప్రతినిత్యం ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయని సగానికి కోసి రసం తీసేసి వెనక్కి తిప్పి ఆ నిమ్మకాయ డిప్పల్లో కనుక లక్ష్మీదేవి ఎదురుకుండా ఈ దీపారాధన కనుక చేసినట్టయితే నువ్వుల నూనెతో అది లక్ష్మీ ప్రాప్తికి దోహదపడుతుంది. అందువల్ల అనేక రకాలైనటువంటి ప్రక్రియలు మనకి అందుబాటులో ఉన్నాయి. శాస్త్రానికి సంబంధించినటువంటివి, అనుభవానికి సంబంధించింది, ఋషిజ్ఞానం ద్వారా మనకు లభించినటువంటిది. అనేక ప్రక్రియల్ని మనం ఎందుకు అవలంబించలేని పరిస్థితిలో ఉంటున్నామంటే సామాన్యంగా మనకు నమ్మకం కలగాలి. అంటే వెంటనే కనుక మనకి ఏదైనా కనుక లాభం కనుక కలిగింటే నమ్మకం వస్తుంది. కానీ రాత్రికి రాత్రి లాభాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏ రకమైన శాస్త్రం, ఏ రకమైనటువంటి విద్య కూడా మనకు అందించదు. మనం కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఇటువంటి ప్రయత్నాలు కనుక చేసి ఎంతో అంత లాభాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది. మనం కూడా పొందుదాం. ఏదైనా ఆర్థిక సమస్య ఉన్నట్టయితే చాలా చిన్న ప్రక్రియలు, ఖర్చు లేని ప్రక్రియలు, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రక్రియలు, ఈ ప్రక్రియల ద్వారా ఎటువంటి చిన్నవాళ్ళైనా సరే, అంటే సామాన్యమైనటువంటి వృత్తి చేసుకున్న జీవించేటటువంటి వారికి కూడా ఈ ప్రక్రియ చాలా తేలిగ్గా అందుబాటులో ఉండేటటువంటి ప్రక్రియ. ఎవరి సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి వారు చేసుకోగలిగింది. ఈ రకంగా చేసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి మొహంలో కూడా లక్ష్మీ ప్రాప్తికి సంబంధించినటువంటి ఆనందాన్ని మనం దర్శించేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.